మామిడికాయ ఊరగాయ అంటే అందరికీ ఇష్టం. కానీ టమాటా ఊరగాయ అంటే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ వేలో ట్రై చేయండి. చాలా చాలా డెలీషియస్‌గా ఉంటది. వేడి గూడా చేయదు మీకైతే. నేనైతే టమాటాలని తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక క్లాత్‌తో టమాటాలనైతే తుడుచుకోవాలి. ఇక్కడ 100 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. కేజీ టమాటాలకి గింజలు అవి ఈనెలన్నీ తీసేసాను. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని టమాటాలు, చింతపండు మగ్గించుకోవాలనమాట. అవి మగ్గిన తర్వాత కల్లుప్పు, పసుపు కూడా వేసి మగ్గించుకోవాలి. మా చిన్నప్పుడు అమ్మ టమాటా పచ్చడి మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బితే ఆ రోట్లోనే అన్నం వేసుకొని కలిపి ముద్దలు పెడుతుంటే ఎంత కమ్మగా ఉండేదో తెలుసా. ఆ రోజులే వేరండి. ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చినాయి కదా. ఇప్పుడైతే దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసుకొని ఒక ముద్ద చేసుకోవాలి. ఒక గ్లాస్ కారం అయితే యాడ్ చేసుకున్నా దీంట్లో. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు దీంట్లో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను నైట్ టైం షూట్ చేశాను అనమాట వీడియో. అందుకే పచ్చడి కలర్ అలా ఉంది. బట్ పచ్చడి చాలా రెడ్ కలర్లో ఉందనమాట. ఇప్పుడైతే నేను తాలింపు వేసుకున్నాను మార్నింగ్. నాకు ఎంత కావాలో అంతే వేసుకున్నాను అనమాట. మిగతా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలనేసి. ఇప్పుడైతే వేడి వేడి అన్నం, పొగలు వచ్చే అన్నంలో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తిన్నాను. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే తిన్నాను అనమాట. రైస్ మొత్తం తినేసాను కొంచెం కొంచెం అని చెప్పి. అంత టేస్టీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఏమైనా సజెషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి నాకు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.